దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డల్లో ఒక లక్షణం కనబడాలి. అది ఏంటో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళల్లో ఆ ఎదుగుదలను బట్టి వాళ్ళల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. కొంతమంది దేవుని బిడ్డలుగా చలామణి అవుతుంటారు, దొంగ నోట్లు చలామణి అనేట్టు. వాళ్ళు ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఆ లక్షణం వాళ్ళలో కనబడదు. పొరపాటున వాళ్ళల్లో ఆ లక్షణం కనబడదు. ఆ యొక్క లక్షణం ఖచ్చితంగా కనబడాలి దేవుని నమ్ముకున్న బిడ్డల్లో. అది ఏంటంటే ముగ్గురిని మీ ముందు పెట్టబోతున్నాను. ముగ్గురిని మీ ముందు పెట్టబోతున్నాను. మొట్టమొదటి వ్యక్తి యోసేపు. 36వ అధ్యాయం 13వ వచనంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తన వస్త్రమును ఆమె చేతికిచ్చి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు అతను వెళ్ళిపోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడండి అతడు మనల్ని ఎగతాళి చేయుటకు మనల్ని ఇప్పుడు అక్కడ ఆమె ఉంది, వీళ్ళు లేరు కదా. ఆమె చెప్తుంది మనలను కలుపుకుంటుంది. వాళ్ళు కూడా మనలను అవమానపరచుటకు హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి హెబ్రీయుని మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చింది హెబ్రీయుని? తలెత్తిన సార్ చూడండి, చెప్పండి. హెబ్రీయుని తీసుకొచ్చి పెట్టింది ఎవరు? వాళ్ళ భర్తే. ఎవరు తీసుకొచ్చి పెట్టింది? చెప్పరేంటి? చెప్పాను కదా మీకు జవాబు. తన భర్తే హెబ్రీయుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. వాళ్ళ భర్తని గురించి వీళ్ళ భార్య చెప్తుంది, పెద్దగా మాట్లాడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భర్త మీద పెద్దగా మాట్లాడే ఆడ మనిషికి క్యారెక్టర్ ఉండదు. ఏడవ దగ్గర దెబ్బతింటది. భర్త మీద పెద్ద కేకలేస్తా అరిసిందనుకో, రచ్చ చేసిందనుకో, ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటది కాదు, దెబ్బ తినే ఉంటుంది. ఈమె వాళ్ళను కూడా కలుపుకుంటుంది. ఆ తర్వాత కింద చదువు. నాతో సేనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసా. ఎవరికైనా నిలబడింది అక్కడ? 3 సార్లు కేకేసింది, పెద్దగా అరిసిందంట. ఎవరు అరవమన్నారు ఆ మనిషిని? ఎవరు అరవమన్నారు పెద్ద కేక? భర్త సాక్ష్యాన్ని చెడగొట్టాలని ఏ భార్య చూస్తుందో ఆ భార్య పాపంలో పడిపోతుంది. రాసి పెట్టుకోండి. కావాలంటే ఒక తెల్ల పేపర్ మీద 20 పైసలు స్టాంప్ అతికించుకొని రండి, సంతకం పెడతా. ఖచ్చితంగా పాడైపోద్ది. భర్తను గురించి పెద్దగా కేకలేస్తుంది. హెబ్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. వాళ్ళందరినీ కలుపుకుంటుంది ఈ మనిషి. వాళ్ళందరూ అక్కడ పనిచేసేవాళ్ళు. ఆమెకి విరోధంగా చెప్తే ఆమెను ఉండనిస్తారా? వాళ్ళ ఉద్యోగం ఉంటుందా? పెరికేదో కేకలేస్తుంది పెద్దగా. నేను పెద్ద కేక వేసాను, వాడు పరిగెత్తేటప్పుడు నేను కేకేసాను అంటుంది. పెద్ద కేకేసా నేను అంటుంది. బిగ్గరగా కేకేసా. నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని నేను కేకేసానా? వాడు బట్ట వదిలిపెట్టి పారిపోయాడు.
అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. తన వస్త్రాన్ని ఆమె దగ్గరే పెట్టుకుంది సాక్ష్యం కోసం. ఆ పనోళ్ళు పక్కన ఒక్కరు లేరు. ఎవరు లేనప్పుడే అతను శోధించింది. అందరు ఉన్నప్పుడు కాదు, భర్త కూడా ఊర్లో లేనప్పుడు శోధించింది. ఎవరు లేనప్పుడు అతను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అతను బట్ట ఆమె చేతికిచ్చి పరిగెత్తాడు. అందరూ ఆ కేకేసిన వాళ్ళందరినీ పిలిచి అడుగు పరిగిస్తున్నారు చూడండి, అడుగు వాడే ఎబ్రేని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అని కేక వేస్తుంది. తర్వాత ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను. ఈ మాట చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీయుడు, నువ్వు ఎబ్రేని తీసుకొచ్చావే, వాడు నన్ను ఎగతాళి చేయడానికి నా యొద్దకు వచ్చాడు. నేను పెద్దగా కేకేసా, తన వస్త్రము నా దగ్గర వస్త్రాన్ని నా చేతికిచ్చి పారిపోయాడు. చూసారా, పారిపోయాడు అని చెప్పింది. అప్పుడు అతని యజమానుడు ఇంట్లో నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భర్తలకి కోపం రెప్పించేది ఆడోళ్ళే. కోపం ఎందుకు వచ్చింది? వాడు ఉన్నాడు అక్కడ, స్పాట్లో ఉన్నాడా? ఏమో చెప్పండి, ఉన్నాడా? స్పాట్లో ఉన్నాడా? ఈ మనిషి చెప్పిన మాటలు కోపం వచ్చింది. అట చెప్పింది, వాడికి కోపం వచ్చేసింది. వెంటనే మొత్తానికి వాడికి భార్యని గురించి వాడికి తెలుసు, వాళ్ళ భార్య ఎలాంటిదో తెలుసు. వాడు ఉన్నప్పుడే వాడిని చెనుక్కుంటుంది, చూస్తున్నాడు. అర్థమైందా? భర్త చూస్తూనే ఉన్నాడు. ఈ మనిషి సంగతి నాకు తెలుసులే అనుకున్నాడు. కొంచెం డబ్బు గలవాళ్ళు కదా, నా భార్య తప్పు చేసిందంటే పరువు పోతుంది కదా, అందుకని కవర్ చేసి కట్టించి కొట్టండి రావన్నాను. అప్పుడు పోతిఫర్ భార్య అక్కడున్న పని వాళ్ళను పోగేసుకుంది. బాగినండి, యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు కూడా లేట్లే మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఏమన్నా మాట్లాడా? దేవుని బిడ్డల్లో ఉండాల్సిన లక్షణం మౌనంగా ఉండడం. ఒక నింద నీ మీద వచ్చినప్పుడు మౌనంగా ఉండాల, మాట్లాడకూడదు. రేయ్ ఇమానియేలు, మాట్లాడాలా? మూసుకొని ఉండాలి, నోరు మూసుకొని ఉండాలా. నోరు తెచ్చి పర్వాలేదు, వినపడుతుంది నాకు. మాట్లాడకూడదు. మాట్లాడే న్యాయం ఉంటుంది మన పక్కన, మాట్లాడచ్చు. వాళ్ళందరూ వాళ్ళ పక్కన ఉన్నప్పుడు ఎవరు అన్యాయం అని తీర్పు తీస్తారు. అప్పుడు ఆలస్యమైన దేవుడు ఒకరోజు ఆ పట్టణానికే ఉన్నతమైన స్థితిలో యోసేపుని పెట్టి ఒకరోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అవమానించారో వాళ్ళు తలదించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎవరు అవమానించారో వాళ్ళు తలదించుకుంటారు. సమ్ టైం, కొంత టైం సైలెంట్గా ఉండాలి. ఎందుకు మౌనంగా ఉన్నారంటే దేవుని బిడ్డల యొక్క లక్షణం. తప్పు చేశాడని అంటారు, అన్నీ చెరసాల్లో పెట్టారు వాడిని అంటారు, అన్నీ రెడ్ హ్యాండ్గా దొరికాడు రావాడు అని అంటారు, పనోళ్ళందరూ చూశారా అంటారు. తను యథార్థవంతుడైతే ఎంతమంది గుమ్ము కూడినా, ఎంత అన్యాయపు తీర్పు తీర్చినా దేవుడు తన పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. చేత తెలియ చెప్పండి హల్లెలూయా. దేవుడు యథార్థవంతుల పక్షాన ఉండే దేవుడు. నువ్వు తప్పు చేయలా, ఎవరు చెప్పినా వినరు. వినకపోగా ఏమిరా నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు అంటాడు. నువ్వు అక్కడ ఉన్నావా లేదా, నువ్వు అక్కడ ఎందుకున్నావు, నువ్వు అక్కడ ఎందుకున్నావురా అని మాట్లాడతారు. వాళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇతను దేవుని బిడ్డ కనుక ముందుగానే పాఠం నేర్చుకుని ఉన్నాడు. మౌనంగా ఉండాలి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అని. కొంతమంది ఇప్పటికీ నేర్చుకోవాలా. కొంతమంది ఇప్పటికీ ఏదన్నా అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, జీవితంలో చీకటి అలుముకున్నప్పుడు, అన్ని దారులు ముయ్యబడినప్పుడు, నీకు వ్యతిరేకంగా పవనాలు వీసినప్పుడు నువ్వు అప్పుడు మౌనంగా ఉండాలి. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ రాజ్యములో ఎవ్వరు కూడా నీకు తెలియకుండా కాలు కదిలించకూడదు, చెయ్యి కదిలించకూడదు. వాళ్ళల్లో మీ కుటుంబం కూడా ఉంది. చెరసాల్లో ఏపించిన కుటుంబం కూడా అక్కడ ఉంది. ఇతనంత స్థితిలోకి వెళ్ళినప్పుడు అతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే మౌనంగా ఉండడం. మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మౌనంగా ఉంటే సాక్ష్యం చెడిపోద్దయా. యేసేపు సాక్ష్యం చెడిపోయింది. ఆ మనిషి ఎప్పుడైతే అటు చెప్పిందో తన సాక్ష్యాన్ని చెడిపోయింది. అయ్యో, ఇన్ని రోజుల నుంచి కాపాడుకున్న సాక్ష్యం ఈరోజు నాకు గాలి మేడల్లాగా, అద్దాల మేడలాగా కూలిపోయిందే, నా బ్రతుకులాగా అయిపోయిందే అని అతను ఎప్పుడూ బాధపడలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఇలాగ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనం ఎక్కడ కనుగొనగలమో. నువ్వు దేవుని ఆత్మ కలిగిన బిడ్డవే అయితే, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్న బిడ్డవే అయితే మౌనంగా ఉండడం నేర్చుకో. మాట్లాడబాక, మాట్లాడుకుంటా గమ్ముగా ఉండడం నేర్చుకో. సెకండ్ పర్సన్, ఇంకొక వ్యక్తిని గురించి చెప్తున్నా. ఇతడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి. మోషే, నేలలోంచి తీయబడినవాడు. అతని జీవితమే ఒక సీక్రెట్గా ఉంది. అతని మరణం కూడా సీక్రెట్గానే ఉంది. ఈరోజుకి అతని సమాధి ఎక్కడుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఒక్క మాట కూడా దేవుడికి ఎదురు చెప్పని వ్యక్తి. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. ఇతను పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకుంటే మిరియము, అహరోనులు నోటి కూర్చోట మాట్లాడుతున్నారు. చదవండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా, మోషే ఒక్కడైనా నాయకుడు. యెహోవా ఆ మాట వినెను. యెహోవా మాట విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇంకొక సంగతి తెలుసా, పెళ్లి చేసుకున్న దాని విషయంలో కూడా సమస్య కలది. వనగుతున్నారు, సనగుతున్నారు. మోషే విషయంలో వీళ్ళకెందుకు పెళ్లి చేసుకున్నాడని, మోషే పెళ్లి చేసుకున్నాడని, చేసుకున్న అమ్మాయిని చేసుకున్నాడని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నోటికొచ్చేట మాట్లాడుతున్నారు వీళ్ళు.
మోషే మౌనంగా ఉన్నాడు. దేవుడే దిగొచ్చాడు మోషే తరపున మాట్లాడడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళని. స్పిరిచువల్ లైఫ్ స్టాండర్డ్ పెంచుకున్న వాళ్ళు చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఎదుటివాడికి జవాబు ఇవ్వడు. వాడు ఎన్ని నిందలన్నా ఈయని, ఎన్ని అవమానాల పాలైనా చేయని, నోటికి వచ్చినట్టయినా మాట్లాడిని, ఒక సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంటే దానికి మనం వాళ్ళ మీద మనం వాళ్ళు ఇటు చేశారు కనుక మనం ఇటు చెయ్యాలని రివెంజ్ తీసుకోవడానికి కోసం కాదు. ఒక సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, మాట్లాడకూడదు. ఇందాక భార్య పెద్ద పెద్దగా కేకలేస్తుంది. కేకలేసే మనిషికి క్యారెక్టర్ ఉండదు, అసలు విలువ, అది పొరపాటు సాక్ష్యం ఉండదు. ఇక్కడ మిరియం మంచి కజ్జరి తీసుకొని పరిగెత్తి ముందేళ్ళకి నోటుకొచ్చేట్టు మాట్లాడుతుంటుంది. నోటుకొచ్చేట్టు మాట్లాడుతుంది. దైవ సేవకుడు సంగతి తెలియట్లే. మోషే దేవుని చేత దర్శనమిచ్చి అతన్ని ఎన్నుకున్నాడని సంగతి తెలియట్లే. మోషేని గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు. సాత్వికుడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడని ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. వీళ్ళేమో నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. అక్కడేమో కులం పేరెత్తి హెబ్రీయుడని చెప్పి మరి వాళ్ళ వంశస్థులందరినీ, వాళ్ళ కుటుంబస్తులందరినీ పోగేసుకుని మరి అతన్ని చెట్టుకు కట్టించి కొట్టించి చెరసాల్లో వేయించున్నారు. ఇక్కడేమో ఇంట్లో వాళ్ళే తిరగబడ్డారు. కొన్నిసార్లు మీ జీవితంలో ఇంట్లో వాళ్ళే నీకు రివర్స్ అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళే నిన్ను నోటుకొచ్చేట్టు మాట్లాడచ్చు. నువ్వు చేసిన పనికి నిన్ను నోటుకొచ్చేట్టు మాట్లాడచ్చు. ఏం క్రైస్తవుడరా నువ్వు, ఏం దేవుని నమ్ముకున్న బిడ్డలరా మీరు, చర్చికి వెళ్తున్నారా మీరు, మీరు చేసే పని ఇదే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని, గుర్తుపెట్టుకోండి, ఎన్నైనా మాట్లాడుకోండి. మీరేం చేయాలి? ఇప్పుడు మౌనంగా ఉండబడలేదు, నోరు తీసి చెప్పండి. ఏం చేయాలా? మౌనంగా ఉండమని నోరు కూడా తిరగట్లేదు. అబ్బా, ఇళ్లల్లో ఇంత మౌనంగా ఉండండి అమ్మా, భర్తలన్నా ఆనందంగా ఉంటారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, బుధవారం శీలకుడికి పెట్టారన్నా, బుధవారం ఒక్కరోజు మేము ఎంత హాయిగా ఉన్నామన్నా అంటున్నారు భర్తలు. బుధవారం ఒక్కరోజు ప్రశాంతంగా ఉంటున్నారంట. ఉదయం వచ్చి 3 గంటల దాకా ఉంటున్నారు భార్యలందరూ. ఆ ఒక్కరోజన్నా హాయిగా ఉంటున్నారంట. మౌనంగా ఉండండి. ఇంట్లో వాళ్ళే నిన్ను నోటుకొచ్చేట మాట, మౌనంగా ఉండండి, మాట్లాడబాకండి. విస్తారమైన మాటలో దోషం ఉంటుందన్న సంగతి తెలియదా మీకు? విస్తారమైన మాటలో దోషం ఉంటుందన్న సంగతి తెలియదు మీకు? లోడ వాకి వాగినట్టు వాగి అరిసి విలువ లేకుండా చేసుకుంటున్నారు కొంతమంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా విలువ లేని బతుకుతున్నారు కొంతమంది. పొరపాటున కూడా విలువ లేని స్థితి. మోషే మాట్లాడలే, పొరపాటున మాట్లాడి సొంత కుటుంబంలో ఉన్నవాళ్ళు నోటికొచ్చేట్టు మాట్లాడుతుంటే మోషే మాట్లాడలేదు. నువ్వేనా భక్తుడివి, మేము భక్తులం కాదా? నువ్వేనా నడిపించింది, మేము నడిపించలేదా? నేను ముందు కంజరి తీసుకొని పాటలు పాడతా ముందు వెళ్ళలేదా? ఆహారం లేడా? నువ్వు నత్తోడివి, దేవుడే ఎన్నుకున్నాడు, ఆహారం నేను లేదా? నువ్వేనా నిన్నే ఎన్నుకుంది, మమ్మల్ని ఎన్నుకోలేదా? మేము నడవలేదా? మేము ముందు మేము నడవలేదా? కంజరి తీసుకొని మేము పాటలు పాడలేదా? ముందు నడవలేదా? ఆయనే నా భక్తుడు, మేము కాదా అని కుటుంబస్తులే నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. మోషే ఏమి మారు మాట మాట్లాడు.
నువ్వు నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవో కాదో తెలియాలంటే మాట్లాడుకుంటా ఉండాలి. ఆ యోబు భార్య కూడా చూడు, మోషేమో యోబు గమ్ముకున్నాడు, మాట్లాడలే. యోబు భార్య మాట్లాడుతుంది, దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు, నువ్వు జస్ట్ ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడుతుంది. భర్తను చావమన్న భార్య ఎవరు ఉంటుందా? యోబు భార్య ఉంది. ఎప్పుడెప్పుడు వస్తాడు ఇంకో పెళ్లి చేసుకుందాం ప్లాన్లో ఉంది. ఈ మిరియం అహరోను నోటుకొచ్చేట్టు మోషే అని మాట్లాడి నోరెత్తి మాట్లాడు, పొరపాటు మాట్లాడు. మూడో వ్యక్తిని గురించి చెప్తున్నాను బాగా. మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వేమి మాట్లాడవా? నీ పట్ల నువ్వు వాదించుకోవా? వేద్యమాడవా? గొర్రె పొచ్చు కత్తిరించు వాని యొద్ద మౌనముగా ఉన్నట్లు మనం ఆరాధిస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు. నేను మౌనంగా ఉంటాను ఈ రోజు నుంచి అన్నవాళ్ళు మాత్రమే చేతెత్తలేలు చెప్పండి. హల్లెలూయా. నేను ఊరికే వాగతా ఉంటాననే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, వాగండి. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. సిలువనెత్తుకుని వెళ్ళేటప్పుడు 7 మాటలు మాట్లాడాడు. 7 మాటలు మాట్లాడాడు. సప్తస్వరాలు 7 మాటలు మాట్లాడాడు. కరెక్ట్గా 3 గంటల సమయంలో చీకటి కమ్మింది, సూర్యుడు చీకటి కమ్మించింది. ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడంతే. పక్కన దొంగ కూడా నిన్ను నువ్వు రక్షించుకోవాయా, మమ్మల్ని రక్షించవాయా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించో, పెద్ద దేవుడు అంటున్నావు కదా, మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడుతున్నాడు. ఏమీ మాట్లాడు. 7 మాటలు మాట్లాడాడు. చీకటి గమ్మినప్పుడు అస్సలు మాట్లాడలా. నీ జీవితంలో కూడా చీకటి వచ్చినప్పుడు, అంధకారం నిన్ను ఆవరించినప్పుడు, చీకటి మధ్యలో నువ్వు దారి కానక నువ్వు ఎటు వెళ్ళాలో నీకు తెలియని పరిస్థితిలో గాఢాంధకారపు లోయలోకి నువ్వు వెళ్ళినప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, ఆకాశపు మేఘాలు నల్లగా ఆవరించి నిన్ను కమ్ముకున్నప్పుడు, నీకు దారి కనబడని స్థితిలో నువ్వు తప్పించుకుంటావో లేదో ఈ ప్రమాదములో నుంచి అన్న పరిస్థితిలో కూడా నువ్వు నేరెత్తి మాట్లాడకు. ఒక ఆశ్చర్యకరమైన వెలుగు నిన్నొచ్చి కాపాడుతుంది. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు, మాట్లాడలా. పొరపాటున మాట్లాడలా. తన్ను తాను అప్పగించుకొని తిమోతికి రాసిన, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ఎంతమంది ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో
వారందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. ఎంతమంది మౌనంగా ఉంటారో వాళ్ళ వంశము దీవించబడునుగాక, వాళ్ళ పిల్లలు దీవించబడుదురుగాక. మౌనంగా ఉండండి. మౌనంగా ఉన్నాడు చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండండి. ఆఖరికి కొత్త నిబంధన సంఘములో స్టెఫన్ రాళ్లతో కొట్టి వాళ్ళు చంపుతూ ఉంటే వీళ్ళు ఏం చేయిస్తున్నారు, వీరెరుగరు గనుక క్షమించమని మోకరించి వారి కొరకు ప్రార్థన చేసి రాళ్లతో కొట్టబడి చనిపోయాడు, కానీ ఎదురు మాట్లాడాల. సువర్ణాక్షరాలతో కొత్త నిబంధన సంఘం రాసుకోగలిగిన ఒక పేరు స్టెఫన్, కిరీటము. తన పేరుని పైన రాసి పెట్టుకోవాలి మనం. ఎందుకో తెలుసా? తను మౌనంగా ఉన్నాడంతే, ఏం మాట్లాడలేదు. వాళ్ళకి క్షమించమని దేవునికి ప్రార్థన చేశాడు. వాళ్ళకి బదులు ఎవరితో బదులు మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మోకరించి నిద్రించానని బైబిల్ రాసింది. మనం స్పిరిచువల్ లైఫ్లో ఎదిగేటప్పుడు మన కొలమానం దేవుడు మనల్ని కొలిచినప్పుడు, దేవుడు సాతాను మనల్ని శోధించినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, సాతాను శోధనకి దేవుని పరీక్షకి నువ్వు గెలవాలంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, మౌనంగా ఉండడమే. దేవుని బిడ్డల దగ్గర ఉన్న వెపన్, ఒక ఆయుధం ఏంటంటే మౌనంగా ఉండడమే. ఎవరెన్ని మాట్లాడినా నువ్వు మాట్లాడద్దు, మౌనంగా ఉండు. మాట్లాడద్దు అసలు. నీకు తెలుసా, ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఎక్కువ కాలం బతకతారని మీకు తెలుసా? మీకు తెలుసా అసలు? ఎక్కువ మాట్లాడని వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా మాట్లాడే తొందరగా చచ్చిపోతారు. కావాలి టీచర్స్ వాళ్ళు ఎక్కువ బతకడం తొందరగా చచ్చిపోతారు. స్కూల్లో పిల్లలతో అరిసి 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 అరిసి, టీచర్స్ అరిసి పిల్లలతో అరిసి 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 ఎక్కువ మాట్లాడడం తొందరగా చచ్చిపోతారు. ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? తక్కువ మాట్లాడు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండు. మౌనంగా ఉండు. యేసన్న గారు రాశారు పాట, పాడనా కీర్తనలో కూడా ఉంది ఇది, సియోనులో మౌనంగా ఉండి బలం పొందమని. ఎన్నో కీర్తనది? 68. చాలా కాలమైంది దీన్ని చదివి. ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని వర్షిప్ చేసేటప్పుడు. 65 అదే కదా, 65 స్టార్టింగే. దేవా సియోనులో మౌనంగా ఉండుట, దేవునికి స్తుతి చెల్లించుటయే. దేవుని స్తుతి చెల్లిద్దామా? దేవుని స్తుతి చెల్లిద్దామా? మౌనంగా ఉండడమే దేవుని స్తుతి చెల్లించడం. ఎన్ని సమస్యలు వచ్చినా మౌనంగా ఉండడమే. మౌనంగా ఉండడం. నేను ఇప్పుడు మీకు 3 కాదు 4 గురించి చెప్పా. 1 వెనకింటోడా నోల్దే చెప్పండి.
యేసేపు, 2 మోషే, 3 మన దేవుడైన యేసయ్య, 4 స్టెఫన్. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు మౌనంగా ఉంటే ఒక రోజు నిత్య రాజ్యంలో దేవునితో కూడా మనం ఉంటాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? నీ మౌనం నీకు అందం, నీకు తెలుసా? నీ మౌనమే నీకు అందం, నీ మౌనమే నీకు అలంకారం, నీ మౌనమే నీకు రాజసం. నిన్ను చూస్తే భయపడాలి ఎదుటోడంటే మౌనంగా ఉండాలి. నువ్వు మాట్లాడకూడదు, మౌనంగా ఉండు, భయపడతాడు అవతలాడు. ఊరికే మాట్లాడుతున్నావు అనుకో, విలువ లేని బతుకు అయిపోతుంది. విలువ ఉండదు నీకు, విలువ లేని జీవితం అయిపోతుంది ఇది. ఈరోజు ట్రై చేసి చూడు, తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించు, దేవుని మీద ఆధారపడు. నీ ఆఫీసులో అయినా, నీ సొంత బిజినెస్లో అయినా, నీ వ్యక్తిగత జీవితంలో అయినా, నీ కుటుంబంలో అయినా, నువ్వు ఏ స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నా పక్కనున్న వాళ్ళు శత్రువులాగా నిన్ను చుట్టి, నక్కల్లాగా నీ చుట్టూ ఎప్పుడెప్పుడు పీక్కు తిందామని తిరుగుతున్నా, దేవుని మీద ఆధారపడి చూడు. దేవుడు నీకు నిశ్చయముగా ఉన్నతమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలా? వినబట్టలా మీ చెప్తున్నా? అంత మౌనంగా వద్దులే, కొంచెం పెద్దగా చెప్పండి. అబ్బా, మౌనంగా ఉండండి అమ్మా. మీరు మౌనంగా ఉంటే, ఇప్పటి వరకు మీ ఆయన చర్చికి రావట్లేదు కదా, వచ్చి ఆదివారం వస్తాడు చూడు. నా భార్య నోరు కట్టేసి నా పాస్టర్ ఎవరని చూడడానికి వస్తాడు. అసలు నా భార్య నోరుని అసలు అదుపులో పెట్టిన ఆ పాస్టర్ ఎవరు, ఆయన చూద్దామని వస్తాడు మీ ఆయన. లొడ వాగుతా ఉంటే చర్చికి పోయి కూడా ఈ మనిషి ఏం మారలా అని వాడు రావట్లే. నీ ఈరోజు నుంచి మౌనంగా ఉండి చూడు, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, దైవికమైన ఆలోచనలు నీకు ఇస్తాడు దేవుడు. సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు, కృపనిస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. మౌనంగా ఉండి చూడు, మనుషుల మీద ఆధారపడ, దేవుని మీద ఆధారపడి చూడు. సహోదరుడా, తమ్ముడా, మౌనంగా ఉండి చూడు. తమ్ముడు, తల్లిదండ్రులు ఎట్టంటే అటు మాట్లాడబాక. తల్లిదండ్రులు ఎట్టంటే అటు మాట్లాడబాకండి. ఎదిగిన యవనస్తులు, ఆడపిల్లలు కూడా చెప్తున్నా, బిడ్డలారా, ఎట్టంటే అటు మాట్లాడబాకండి. మౌనంగా ఉండి చూడండి. ఒక సమయం వచ్చిన దాకా మౌనంగా ఉండండి. దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంటుంది. యేసేపుని ఎట్ట ఉన్నతమైన స్థితిలో పెట్టాడో, మోషేని అలాగ నాయకుడిగా చేశాడో, యేసయ్యని గురించి బైబిల్ ఏ రాసింది? అన్ని నామముల కంటే పై నామం అవడానికి కారణం మౌనంగా ఉండడమే. స్టెఫన్ సువర్ణాక్షరాలతో రాసుకోగలిగిన సంఘములో మొట్టమొదటి విశ్వాసి, సేవకుడు కాదు, విశ్వాసి. అతని స్పిరిచువల్ లైఫ్ ఎంత ఎదిగిందంటే మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు.
నేను మీ అందరికీ ఒకసారి చేతులు జోడించి ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను, సగం తెలిసి సగం తెలియకుండా నోటికి వచ్చేట వాగబాకండి, నోటికి వచ్చేట మాట్లాడబాకండి, ఎవరినంటే వాళ్ళని కించపరిచి మాట్లాడబాకండి, మౌనంగా ఉండండి. ప్రైజ్ లార్డ్. ఒకసారి నవ్వతా చెప్పండి, మరణాలు మౌనంగా ఎట్నాలా, ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం దేవుణ్ణి స్తుతించడమే. 65:1 చదువుకున్నాం కదా, దేవా సియోనులో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించటయే. అర్థమవుతుందా? ఎక్కడున్నాళ్ళు అక్కడ మోకరించి మౌనంగా ఏం మాట్లాడవు, అక్కడ మోకరి 2 చేతులు పైకెత్తండి. ఈరోజు నుంచి నాకు మౌనాన్ని నేర్పించు, మౌనంగా జీవించే బ్రతుకు నాకు దయచేయి. ఎన్ని సమస్యలు వచ్చినా, కుటుంబం మీదకి అనేకమైన సాతాను చెలరేగినా మౌనంగా ఉంటాను. నీ రాక కొరకు ఎదురు చూస్తూ మౌనంగా ఉంటాను. చక్కగా మోకరించి 2 చేతులు పైకెత్తి మౌనముగా ఇంకా సగం కూర్చొనే ఉన్నారు అక్కడ. ఎందుకు కూర్చోనో అర్థం కాల. చిన్న చిన్న పిల్లలంతా కూర్చొని ఉన్నారు ముష్లోళ్ళులాగా. వృద్ధులేమో మోకరించున్నారు, చిన్న చిన్న పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. మోకరించాడు చక్కగా. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా చాలా విషయాలు నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, కోపం వస్తుంది, ఆవేశంతో కేకలేస్తున్నాను, భర్తని గురించి నోటికొచ్చేట కేకలేస్తున్నాను, ఈదులోకి వచ్చి పోతిఫర్ భార్యలాగా. మోషే సహోదరి ఈదులోకి వచ్చి కేకలేస్తున్నారు, మా దేవుడు నేను చేయలేదా, మేము నడిపించలేదా అని. మోషే మౌనంగా ఉన్నాడు. స్లో సింగ్స్ పెట్టుకోరా, టింగ్ 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 రాకూడదు, స్లో సింగ్స్. 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో మౌనంగా, ప్రభువా బొచ్చు కత్తిరించు వాని యుద్ధ ఎలాగ గొర్రెపిల్ల మౌనంగా ఉంటుందో మీరు అలాగ మౌనంగా ఉండి మాకు నేర్పించారయ్యా. మీరు ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నతమైన శిఖరానికి ఎలా ఎదగాలో మాకు నేర్పించారు. మౌనంగా ఉంటానయ్యా. ఎన్ని సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నీవు నాకు తోడుగా ఉన్నావు. నా అన్న వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, కానీ నువ్వు నాకున్నావు. నువ్వు ఉంటే చాలయ్యా. ఒంటరిగా నిలబడ్డాడు యోసేపు. అన్య దేశములో బానిసగా అమ్మబడి ఒంటరిగా నిలబడ్డాడు. దేవుని మీద ఆధారపడి మౌనంగా ఉన్నాడు. తన మౌనమే తనకు విజయాన్ని ఇచ్చింది. తన మౌనం తనకి విజయాన్ని ఇచ్చింది. అల్లరి కేకలు వేస్తున్నా నెమ్మదిని అనుభవించిన యోసేపు, నీవు కూడా నీ జీవితంలో ఎటువంటి అల్లరులు కేకలు వేసేవాళ్ళు 10 మంది ఉండొచ్చు,
కానీ దేవుడు నీకు నెమ్మదినిచ్చే దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చి ఉన్నాడు ఆయన. మౌనంగా ఉండు సహోదరుడా. రాళ్లతో కొడుతున్నారు, ఒక పక్క స్టెప్ని రాళ్లతో కొడుతున్నారు. మౌనంగా ఉన్నాడు. రాళ్లతో కొడుతున్నా మౌనంగా ఉన్నాడు. రాళ్లతో కొడుతున్నా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు స్పిరిచువల్ లైఫ్లో ఎదిగేది? ఇంకా ఎప్పుడు నువ్వు కేకలు వేసుకుంటూ తిరుగుతున్నావు? ఎప్పుడు నువ్వు మారేది? సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనం నీ జీవితానికి విజయాన్ని ఇస్తుంది. మౌనంగా ఉండు. ఆ మౌనంగా ఉండబట్టే యేసయ్య అన్ని నామముల కంటే పై నామములకు ఎత్తబడ్డాడు. ఉన్నతమైన స్థితికి ఎత్తబడడానికి కారణం తను తాను అప్పగించుకున్నాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని యొద్ద ఎలాగ మౌనంగా ఉండునో ఆయన అలా మౌనంగా మన కొరకు తాను తగ్గించుకొని సిలువ మరణమునందునంతగా తగ్గించుకొని విధేయత చూపించి మౌనంగా ఉన్నాడు. అల్లరి మేకలు ఎల్లరి చేస్తూ ఉంటే యేసేపు మౌనంగా ఉన్నాడు. కారణం, అతను నమ్ముకున్న దేవుడు న్యాయం తీర్చే దేవుడు. తను నమ్ముకున్న దేవుడు న్యాయం తీర్చే దేవుడు. తను నమ్ముకున్న దేవుడు అతన్ని సింహాసనం మీదకి ఎక్కించగలిగిన దేవుడు. అతను నమ్ముకున్న దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు అతనిని అవమానపరచడు. మనము నమ్ముకున్న దేవుడు కూడా మనల్ని అవమానపరచడు. మౌనంగా ఉండు సహోదరుడా, సహోదరి. మౌనంగా ఉండు. సాతాను శోధన, దేవుని పరీక్ష. పరీక్షలో జయించిన నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. మౌనముగా ఉండు. సియోనులో మౌనముగా ఉండి దేవునికి స్తుతి చెల్లించు. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకి సన్నిధిలో, ప్రభువా, ప్రభువా, ఈ దినం నుంచి నేను మౌనంగా ఉంటా. లేఖనాల్లో నాతో మాట్లాడావు, స్ట్రైట్గా నాతోనే మాట్లాడావు. నేను మౌనంగా ఉండేందుకు నేను ఈరోజు ప్రయత్నిస్తాను. మౌనంగా ఉంటానయ్యా, మౌనంగా